మేము వచ్చి అడుగుతున్నాము, మీరు వచ్చి చెప్తున్నారు. అయినా అది ఎంతవరకు వస్తున్నాయి, ఏమొస్తున్నాయని చెప్పి మాకు ఎక్కడ అర్థమవుతుంది. వస్తాయి అవి ఎప్పుడు వస్తాయి, ఏమొస్తాయి, మాకు ఖచ్చితంగా వస్తాయా? నా బడి ఫైనాన్స్ మీది న్యాయమైన మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే ప్రతి సంవత్సరం మనకి కంటిన్యూషన్గా 4-5 ఆ ప్రకారంగానే మనకి పోయిన సంవత్సరం కూడా కంటిన్యూషన్ లేట్గా వచ్చి సెప్టెంబర్ అక్టోబర్ తర్వాతనే బిల్లులు పడ్డాయి. అంటే అక్టోబర్ నవంబర్లో పడ్డాయి. ఏది యాక్షన్ బిల్ అయితే బిల్లు ఏప్రిల్ నుంచి మార్చి నుంచి రావాల్సింది కూడా మనకి అక్టోబర్ నవంబర్లలో బిల్లు పడ్డాయి. అప్పటికి మనకి 4-5 నెలలు పెండింగ్ ఉంది. మార్చ్ వరకు కూడా మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి గవర్నమెంట్ అన్ని బడ్జెట్ క్లియర్ చేస్తుంది. కానీ మనం కూడా మీరెందుకు చూసారు, మేమేందుకు చూసాం. ఇక్కడి నుంచి కూడా మార్చ్ ఎండింగ్ వరకు కూడా మనకి పడే వరకల్లా ఇక అప్పుడు మనకి మీకైనా ఆదుతా అవుతుంది, మనకైనా ఆదుతుంది. ఒక నెల మనకి ఎలక్షన్స్లో పోయింది, నెల పోయింది. అది అయిన తర్వాత ఇక అందరి దగ్గరికి మనం ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. మీరందరూ కూడా ఒకటే కూడా మొదలుపెట్టి, ఎందుకంటే అందరికి ఆకలి మొదలవుతుంది. అందుకని మీరందరూ మా దృష్టిలో పెట్టారు. ఓకే, దీని ప్రకారంగా ఆల్రెడీ మనం కమిషనర్ ఆఫీస్ నుంచి లెటర్ రాసినాం. మీ అందరికీ కూడా తెలియజేసినాం. మార్చ్లో ఒకటి రాసినాం, మళ్ళీ మేలో ఒకటి రెండోసారి రాసినాం. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా పంపించారు. టోకెన్ నెంబర్లతో సహా మనకి ఏవేవైతే బిల్లులు పెండింగ్ ఉన్నాయో అన్నీ కూడా పంపించారు. మొన్న శనివారం నుంచి మనం వచ్చినాం, 4-5 వచ్చి మాట్లాడారు. ఆ రోజు నేనే మాట్లాడినా. ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే మేడం లేదు, మన అడిషనల్ కమిషనర్ సునీత మేడం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మన కమిషనర్ గారు చెప్పారు కాబట్టి ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో కింద సెక్షన్ ఆఫీసర్ దగ్గర నుంచి అందరినీ కలిసి అందరికీ ఈ టోకెన్ నెంబర్ అవన్నీ ఇస్తే వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చారు. ఖచ్చితంగా చేద్దాం, అన్నీ ఒకే రోజు అయితే పడవు కానీ రోజుకి చేస్తాం అంటే అన్న దాని ప్రకారం కంపల్సరీ చేయాలి అని చెప్పి రిక్వెస్ట్ చేసి ఆల్రెడీ మేడం వాళ్ళకి పిలిచి వచ్చింది. టోకెన్ నెంబర్స్ సోమవారం ఇవాళ మళ్ళీ మనం వాళ్ళకి పర్సేషన్లో ఇది ఇక్కడి నుంచి మనం చెప్పగలం. ఇది జరుగుతున్నది ఇక్కడ మనం మీది పట్టించుకోకపోవడం కానీ లేకపోతే మీ తరఫున అక్కడ గవర్నమెంట్ లెవెల్లో మీ మాట కానీ మీ వాణి కానీ వినిపించకపోవడం కానీ అటువంటిది లేదు. మీ బాధ అందరికీ తెలుసు, గవర్నమెంట్ దృష్టిలో కూడా పెట్టినాము. ఇవాళ నుంచే పేమెంట్స్ స్టార్ట్ అవుతాయి అనేటువంటిది మాకున్న సమాచారం. అక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మనం మేడం వెళ్ళిన రోజున మాట్లాడిన రోజున చెప్పిన విషయం. అది అన్ని బిల్లులు ఒకే రోజు రావు, రోజుకి మీరు ఎప్పుడో చేసుకుంటారు. ఎందుకంటే పాతది బడ్జెట్ ఇది జరిగిన విషయం. మొత్తం వచ్చిన బిల్లు ఆ విషయంలో మేము అడిగితే ఆ విషయంలో మనకు తెలిసిన విషయం ఏంటంటే కొన్ని డివిజన్లలో ఒక్కొక్క బిల్లు దేని దానికి వేసుకుంటూ వచ్చింది 34,000 అయితే ఇబ్బంది అవుతుంది. నువ్వు అన్నదానికి నేను ఆన్సర్ ఇస్తున్నా కదా. కొన్ని డివిజన్లలో వాళ్ళు ఏం చేసిందంటే ఒక్కొక్క బిల్లు దేని దానికి వేసుకున్నారు 34,000 ఇంకా 2 నెలలు కలిపి 60,000. మనకి ఫైనాన్స్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే 1,00,000-2 లక్షలు పెద్ద అమౌంట్ కనబడితే ఏంటంటే ఫైనాన్స్లో బడ్జెట్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల అది కొంచెం డిలేగా పాస్ అయింది. ఇది జరిగింది. అందుకని ఎక్కడైతే మీరు చెప్పిన డివిజన్లలో నేను అనుకోవడం ఆ 35,000, 40,000, 50,000 అట్లాంటి బిల్లులు ఏమైనా పాస్ అయ్యి ఉంటుంది. అట్లా పాస్ చేసింది. ఇంకా ముందు నుంచి అది ఎట్లా ప్లాన్ చేయాలనేటువంటిది ఇక ప్రతి డివిజన్లో మాట్లాడుకొని మనం హెచ్ఓడిలో మాట్లాడుకుని దాని ప్రకారం బిల్లు తీసుకోవడం రెగ్యులర్గా వచ్చేటట్టు చేస్తాం. ఇది కాకపోతే రెగ్యులర్గా వచ్చేదాని నుంచి కాదు, మనకి 15-16 నెలల నుంచి 14 నెలల నుంచి మన బాధ కంటిన్యూషన్ వస్తుంది. వచ్చినాక మళ్ళీ మాట పడుతుంది. ఎప్పుడు మన విషయం మీకు తెలుసు, మనకి తెలుసు కదా. కాబట్టి పాత దాంట్లో మాత్రం మన తమ్ముడు అడిగినానికి నేను ఆన్సర్ ఇస్తున్నాను. ఒక్క విషయం చమరేమనుకోవాలి, ఒక చిన్న విషయం అడుగుతాను నేను. ఇప్పుడు గవర్నమెంట్ మనకు ఇంత బడ్జెట్ పెట్టుకున్న తర్వాత మరి బడ్జెట్ ఆ బడ్జెట్ అనేది ఉన్నప్పుడే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు సార్. యాక్సెప్ట్ చేస్తారు, ఆ బడ్జెట్ ఉంటే యాక్సెప్ట్ చేస్తారు. ఆ బడ్జెట్ మనకే ఉండాలి కదా, వేరే వాళ్ళు దాన్ని బయట మళ్ళీ బడ్జెట్ మన బడ్జెట్ మనకే ఉంటుంది. పాస్ అయ్యి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మన వాళ్ళు మీరైనా అదే మార్చిలో అందరికీ తెలుసు. మార్చి నెలలో ప్రతి సంవత్సరం పాత బిల్లు ఏమున్నా బకాయిలు క్లియర్ అవుతుంది. వాటి ప్రకారంగానే మీరు అనుకున్నారు, మనం అనుకున్నాం. మార్చిలో ఐశ్వర్యాలు అనుకున్నాం. మార్చి ఎండింగ్లో ఆల్రెడీ మన మేడం వాళ్ళు అప్పుడే ఈ సెక్షన్ మేడం చూస్తున్నారు.
పెట్టున్నారు ఫైల్ చూసినా కావచ్చు 22 మార్చి రోజున ఫైల్ ఆల్రెడీ బట్ ఫైనాన్స్ చాలా మంది కష్టపడి మార్చిలో ఇవి వస్తాయి బిల్లు రాలేదు మనకి అది మన బ్రాండ్ ఏప్రిల్ నుంచి మళ్ళీ మనం రెవెన్యూ తెచ్చే డిపార్ట్మెంట్ మనమే రెవెన్యూ చేస్తున్నాం ఇన్ని కోట్లని కలెక్ట్ చేస్తున్నాం మనకే లేకుండా పక్కన హెచ్ఎండి వాటర్ బోర్డు కానీ అన్ని డిపార్ట్మెంట్ మనకు ఆదాయాలు కూడా రాకుండా అన్ని బాధలున్నా ఫైనాన్స్ మేడంగా చెప్పడం అనే పోయడానికి కూడా మాకు నుంచి అదే చెప్తాను సార్ ఎప్పుడు వస్తే 5 రోజులు 10 రోజులు 5 రోజులు 10 రోజులు అదే అంటారు మార్చి నుంచి అంటున్నా 5 నెలలు అయిపోయింది మాకు మేడం కూడా బాధపడుతున్నాం 4 సార్లు అడిగినాం పరిష్కారం ఎక్కడ మాకు